హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక లేడీ లాయర్ యొక్క భర్త. అతను ఒక నిరుద్యోగి. రోజంతా ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు. అలాంటి నిరుద్యోగి వ్యక్తిని చూడగానే జడ్జిగారు ఎందుకు లేచి నిలబడ్డారు? ఈ పూర్తి సంఘటన తెలుసుకోటానికి ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. రోజు ఉదయం 7 గంటలు కాగానే ఒక అందమైన 2 అంతస్తుల ఫ్లాట్లో ఒక తెలిసిన దృశ్యం మొదలయ్యేది. ప్రణీత యొక్క గట్టి వాయిస్తో ఆ వీధి మొత్తం నిద్రలేచేది. తమన్, నా కాఫీ ఎక్కడా? త్వరగా తీసుకునిరా. ఈరోజు సెషన్స్ కోర్టులో నాకు చాలా పెద్ద కేసు ఉందన్న విషయం మర్చిపోయావా ఏంటి? అంది ప్రణీత. ఇక వంటగది నుండి పొగ మరియు సుగంధ ద్రవ్యాల వాసనల మధ్య ఒక ప్రశాంతమైన చిన్న వాయిస్తో, వస్తున్నాను. ఈరోజు కాఫీలో కొంచెం పాలు ఎక్కువ వేశాను. బయట బాగా చలిగా ఉంది కదా, అందుకే అన్నాడు తమన్. తమన్ వయస్సు సుమారు 38 ఏళ్లు. చాలా నిశ్శబ్దంగా ఉండే మనిషి. అతని దినచర్య ఖచ్చితంగా నిర్ణయించబడి ఉండేది. ఉదయం నిద్రలేచిన వెంటనే వంటగదిని, ఇంటిని శుభ్రం చేయటం, సంచి తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్లటం, సాయంత్రం కాగానే బాల్కనీలో ఉన్న పాత చైర్లో కూర్చుని పెద్ద పెద్ద పుస్తకాల్లో మునిగిపోవటం. ఇది అతని దినచర్య. ఢిల్లీలోని వసంత్ కుంజ్లో ఉన్న చిన్న ఫ్లాట్లో వారు ఈ సాధారణ గృహస్థ జీవితం గడుపుతున్నారు. ప్రణీత ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు డామినేటింగ్ లాయర్. అయితే తమన్ను పొరుగువారి మాటల్లో చెప్పాలంటే లాయర్ భార్యకు అతను ఒక పనికిమాలిన భర్త. ఇక ప్రణీత బ్రీఫ్ కేస్ పట్టుకుని కోర్టుకు బయలుదేరటానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి తమన్ వైపు చూసింది. ఈరోజు కూడా బయటికి వెళ్లవా నువ్వు? అంది. తమన్ పుస్తకం పేజీల నుండి చూపు తిప్పుకోకుండా నెమ్మదిగా ఇలా అన్నాడు. లేదు, ఈరోజు ఒక పుస్తకం పూర్తి చేయాలి అన్నాడు. ప్రణీత ఒక్క క్షణం ఆగిపోయింది. దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఏమీ అనకుండా వేగంగా బయటకు వెళ్లిపోయింది. కిటికీ వెనక నుండి పొరుగింటి మీనాక్షి గుప్తా ఇదంతా చూస్తుంది. ఆమె పెదవులపై ఒక వంకరైన అసహ్యంతో కూడిన చిరునవ్వు వచ్చింది. దీంతో ఆమె మనసులో ఇలా అనుకుంది, సాయంత్రం టీపాటికి ఈరోజు ఒక అదిరిపోయే కథ దొరికింది. పాపం ప్రణీత తలరాత బాలేదు. ఆ అమ్మాయి రాత్రింబవళ్లు కష్టపడుతుంటే ఇంట్లో కూర్చున్న ఈ అబ్బాయి మాత్రం దర్జాగా వంటగది చూసుకుంటున్నాడు. ఈ మనిషికి సిగ్గనిపించదా అని గునిగింది. తమన్ కూర్చుని ఇదంతా వినేవాడు. అతనికి కూడా తెలుసు జనాలు తన గురించి ఏమనుకుంటున్నారు. అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. అయినా కూడా అతని ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించదు. అతను తన పుస్తకం పేజీలు తిప్పుతూనే ఉండేవాడు. అతని పుస్తకాలు వింతగా ఉండేవి. కొన్నిసార్లు చట్టానికి సంబంధించిన సంక్లిష్టమైన వివరణలు, కొన్నిసార్లు తత్వశాస్త్రం యొక్క లోతైన విషయాలు, కొన్నిసార్లు మనస్తత్వ శాస్త్రంలోని లోతైన రహస్యాలు. చదువుతూ కొన్నిసార్లు అతని కళ్ళు ఆశ్చర్యానికి గురయ్యేవి. బయటి ప్రపంచానికి అర్థం కాని ఏదో పెద్ద తుఫాను అతని ప్రశాంతమైన మనసులో చెలరేగుతున్నట్లుగా ఉండేది అతని పరిస్థితి. ఇదిలా గడుస్తూ ఉండగా అది నవంబర్ నెల చివరి వారం. ఒక శనివారం మధ్యాహ్నం ప్రణీత అప్పుడు ఢిల్లీ హైకోర్టులో అత్యంత హై ప్రొఫైల్ కేసు వాదిస్తోంది. నిందితుడు పలుకుబడి ఉన్న కన్స్ట్రక్షన్ వ్యాపారవేత్త సుధీర్ ఖన్నా. అతనిపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. అది ఒక పెద్ద భూకుంభకోణం కేసు. ఇక ప్రణీత ప్రతిపక్ష న్యాయవాది. కేసు దాదాపు ఆమె చేతుల్లోనే ఉంది. గత 3 నెలలుగా ఆమె నిద్రాహారాలు లేకుండా ఆధారాలన్నీ సేకరించింది. పత్రాలను చాలా జాగ్రత్తగా పేర్చింది. కాని ఒకరోజు హఠాత్తుగా పరిణామాలు తిరగబడ్డాయి. ప్రతిపక్షానికి చెందిన జిత్తులమారి లాయర్ రాజేష్ మెహ్రా కోర్టు మధ్యలో ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఈ కేసులోని అత్యంత కీలకమైన పత్రం, అంటే అసలైన భూమి పత్రాన్ని ప్రణీత స్వయంగా ఫోర్జరీ చేసిందని అతను అత్యంత ఆత్మవిశ్వాసంతో వాదించాడు. మరియు తన వాదనకు మద్దతుగా అతను ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ను కోర్టులో సమర్పించాడు. ఆ దస్తావేజులో ఉపయోగించిన సిరాలో ఒక ప్రత్యేక రసాయనం ఉందని, అది ఇటీవలే సృష్టించబడిందని రుజువు చేస్తుందని నివేదికలో స్పష్టంగా రాసి ఉంది. దీంతో కోర్టు గది మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. జడ్జి ఆశ్చర్యంగా అన్ని పత్రాలు చూడటం మొదలుపెట్టాడు. దీంతో నలుదిక్కులా గుసగుసలు మొదలయ్యాయి. దీంతో ప్రణీత, మైలార్డ్, ఇది పూర్తిగా అబద్ధం, ఇదొక కుట్ర అని గట్టిగా అరుస్తూ అభ్యంతరం చెప్పసాగింది. కాని జడ్జి వాయిస్ క్షణాల్లో కఠినంగా మారింది. బార్ కౌన్సిల్ ఈ కేసులో పూర్తి విచారణను కోరుకుంటోంది. మీపై ఇప్పటికే అధికారిక ఫిర్యాదు దాఖలైంది. తదుపరి విచారణ వరకు మిమ్మల్ని ఈ కేసు నుండి తక్షణమే తొలగిస్తున్నాము అని జడ్జి అన్నారు. దీంతో ప్రణీత కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. జనంతో కిక్కిరిసిపోయి ఉన్న ఆ కోర్టు హాల్లో ఆమె రాయిలా నిలబడిపోయింది. ఆ రాత్రి ప్రణీత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు పాలిపోయి ఉన్నాయి. వంటగది నుండి ఉల్లిపాయలు వేస్తున్న కమ్మటి వాసన వస్తోంది. తమన్ రాత్రి భోజనం కోసం వంటలు వండుతున్నాడు. దీంతో ప్రణీత ఏమీ మాట్లాడకుండా సోఫాలో దబ్బున కూర్చుండిపోయింది. ఇక తమన్ ఆమె ఆందోళనను పసిగట్టి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
ఏమైంది ప్రణీత అని నెమ్మదిగా అడిగాడు. ప్రణీత కట్టలు తెంచుకున్న కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. జరిగిందంతా పూసగుచ్చినట్లు అతనికి చెప్పింది. ఆ తర్వాత వణుకుతున్న స్వరంతో ఇలా అంది. నా లైసెన్స్ బహుశా ఇక ఉండకపోవచ్చు తమన్. బార్ కౌన్సిల్ ఒక్కసారి సస్పెండ్ చేస్తే నా జీవితకాల కెరియర్ నాశనమైపోతుంది అని అంది. తమన్ ఎలాంటి ఆవేశం చూపించలేదు. అతను ప్రతీదీ శ్రద్ధగా వింటున్నాడు. ప్రణీత కోపంతో నువ్వొక్క మాట కూడా మాట్లాడవా అంటూ అతనిపై అరిచింది. రోజంతా ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదవటం తప్ప నీకు వేరే పనిలేదు. నేను ఇంత కష్టంలో ఉంటే నువ్వు కనీసం నాకు ఏమాత్రం ఉపయోగపడేలా లేవా అంది. ఇక తమన్ ప్రశాంతంగా లేచి నిలబడ్డాడు. అతను ఎలాంటి ఎదురుమాట చెప్పలేదు. వంటగదిలోకి వెళ్లి మిగతా వంట పూర్తి చేశాడు. ఎంతో ప్రేమగా ప్లేట్ సర్ది ప్రణీత ముందు ఉంచి, మొదట ఇది తినై, ఉదయం ప్రశాంతంగా అన్ని ఆలోచిద్దాం అని అన్నాడు. దీంతో ప్రణీత కోపంతో తన పెదాలను కొరుక్కోసాగింది. ఈ మనిషికి నిజంగా ఎలాంటి భావోద్వేగాలు లేవా అని ఆమెకనిపించింది. ఎలాంటి ప్రతిస్పందన లేదు. కేవలం వంటగది, పుస్తకాలు చదవటం మరియు ఈ భరించలేని నిశ్శబ్దం అని ఆమెకనిపించింది. కాని ఆమెకు మాత్రం ఏం తెలుసు, ఆ చీకటి రాత్రి తమన్ ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని. అతను రాత్రంతా బాల్కనీలో కూర్చుని ఉన్నాడు. ఒక నోట్బుక్లో వరుసగా ఏదో రాస్తూ ఉన్నాడు. అతని కళ్లలో ఒక వింతైన తీవ్రమైన పట్టుదల ఉంది. ఇక తర్వాత 3 వారాలు ప్రణీత జీవితంపై ప్రళయ తుఫాన్లా గడిచాయి. బార్ కౌన్సిల్ విచారణ ప్రారంభమైంది. ఇంతకుముందు ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించిన సహోద్యోగులు ఇప్పుడు ఆమెను చూడగానే తప్పించుకుని తిరుగుతున్నారు. కోర్టు కారిడార్లలో చెవి పెడితే చాలు ఆ విషపూరితమైన గుసగుసలు వినిపించేవి. ఆఖరికి ప్రణీత ఒక డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసే మహిళగా మిగిలిపోయింది. ఆమెను నమ్మిన క్లయింట్లు కూడా ఒక్కొక్కరిగా ముఖం చాటేయసాగారు. ప్రతిపక్ష న్యాయవాది రాజేష్ మెహ్రా చాలా తెలివైనవాడు. 50 ఏళ్లు పైబడిన ఈ వ్యక్తికి న్యాయవాద వృత్తిలో తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఈ ఫోరెన్సిక్ రిపోర్టే తన బ్రహ్మాస్త్రం అని అతనికి తెలుసు. అసలు విషయం ఏమిటంటే ఆ రిపోర్ట్ పూర్తిగా సృష్టించబడింది. ఈ మరణ ఉచ్చు నుండి బయటపడే మార్గం ఏదీ కూడా ప్రణీతకు తట్టడం లేదు. ఎందుకంటే ఈ చిక్కుముడిని విప్పటానికి అంతర్జాతీయ ఫోరెన్సిక్ చట్టం, డాక్యుమెంట్ పరీక్షల శాస్త్రీయ పద్ధతి మరియు భారతీయ సాక్ష్యాధార చట్టం యొక్క సంక్లిష్టమైన సెక్షన్లపై లోతైన పట్టు ఉన్న ప్రతిభ అవసరం. ఇక ప్రణీత దాదాపుగా ఓటమిని అంగీకరించిన సమయంలో ఒక రాత్రి తమన్ అకస్మాత్తుగా మాట్లాడాడు. తన పుస్తకం నుండి చూపు తిప్పుకొని ప్రశాంతమైన స్వరంతో ఇలా అన్నాడు. నీ క్లయింట్ యొక్క మొదటి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎక్కడ ఉంది ప్రణీత? అంటే అసలు పత్రం, మొదటిసారి పరీక్షించినప్పుడు వచ్చిన ఆ రిపోర్ట్ అని అడిగాడు. దీంతో ప్రణీత ఆశ్చర్యంగా అది నా ఫైల్లోనే ఉంది, కాని అకస్మాత్తుగా దాంతో ఏమవుతుంది అని అంది. రేపు ఉదయం నీతో పాటు అది కూడా తీసుకువెళ్ళు అని తమన్ క్లుప్తంగా సమాధానమిచ్చాడు. ప్రణీత కనుబొమ్మలు ఎగురవేస్తూ ఆశ్చర్యంగా చూడసాగింది. రోజంతా ఇంటి పనుల్లో బిజీగా ఉండే ఈ మనిషి ఈరోజు అకస్మాత్తుగా ఆమెకు న్యాయ సలహాలు ఇస్తున్నాడు అని. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ హైకోర్టు వాతావరణం స్తంభించిపోయినట్లుగా ఉంది. బార్ కౌన్సిల్ యొక్క కఠినమైన ఆదేశాల ప్రకారం ప్రణీత స్వయంగా ఈరోజు తన కేసును వాదించకూడదు. కాబట్టి ఒక ప్రతినిధి న్యాయవాది చాలా అవసరం. ఆమె జూనియర్ న్యాయవాది వచ్చాడు, కాని అతనే చాలా నెర్వస్ గా ఉన్నాడు. ఈ సంక్లిష్టమైన చిక్కుముడిని విప్పే సామర్థ్యం అతనికి ఏమాత్రం లేదు. కోర్టు గేటు వద్ద ప్రణీత దిక్కుతోచక నిలబడి ఉన్నప్పుడు వెనక నుండి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. ఫైల్ ఇప్పుడు నా చేతికివ్వు ప్రణీత అని. దీంతో ప్రణీత ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా తమన్ నిలబడి ఉన్నాడు. సాధారణ ఇస్త్రీ చేసిన తెల్లటి చొక్కా, ముదురు నీలం రంగు ప్యాంటు, చెదిరిన జుట్టు, చేతిలో కొన్ని డాక్యుమెంట్ల ప్రింటౌట్లు ఉన్నాయి. ఇక ప్రణీత, తమన్ నువ్విక్కడికెందుకు వచ్చావు అంటూ గుసగుసలాడుతూ అడిగింది. నిన్ను కాపాడటానికి వచ్చాను ప్రణీత అని అన్నాడు తమన్. తమన్ వాయిస్లో ఒక వింతైన నిశ్చయత్వం ఉంది. పక్కనే నిలబడి ఉన్న జూనియర్ న్యాయవాదికి నవ్వు ఆపుకోవటం కష్టమైంది. ఎందుకంటే అతనికి తమన్ కేవలం మేడంగారి హౌస్ హస్బెండ్ గానే తెలుసు. కారిడార్లో నిలబడి ఉన్న ఇతర లాయర్ల మధ్య కూడా గుసగుసలు మొదలయ్యాయి. ఒకరికొకరు సైగలు చేసుకుంటూ, చూడండి, లేడీ లాయర్ యొక్క పనికిమాలిన భర్త ఈరోజు కేసు వాదించటానికి వచ్చాడు అని అన్నారు. నలుదిక్కులా చిన్నపాటి ఎగతాళి నవ్వులు వినిపించాయి. తమన్ ఇదంతా విన్నాడు. చుట్టూ చూశాడు, కాని అతని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. కోర్టు హాల్లో జడ్జి రాజీవ్ సిన్హా కూర్చున్నారు. ఆయన ఢిల్లీ న్యాయ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన మరియు కఠినమైన వ్యక్తి. ప్రతిపక్ష న్యాయవాది రాజేష్ మెహ్రా తన సహాయక న్యాయవాదుల యొక్క పెద్ద బృందంతో సిద్ధంగా ఉన్నాడు. మెహ్రా ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ విజేత చిరునవ్వు ఉంది. అతనికి తెలుసు ఈరోజు ప్రణీత కెరియర్కు చివరి దెబ్బ కొడతానని. అతను ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఇక మరోవైపు ప్రణీత వైపు కూర్చున్నాడు ఆమె జూనియర్ లాయర్ వణుకుతూ. మరియు అతని పక్కన ఆ ప్రశాంతమైన తమన్ కూర్చున్నాడు. ఇక ఈ కేసుకు సంబంధించి వాదనలు నడుస్తున్నప్పుడు
జడ్జి ఈ విధంగా ప్రకటించారు. ఈనాటి విచారణ ప్రారంభమవుతోంది. నిందితురాలు ప్రణీత తరపున ఏ న్యాయవాది హాజరయ్యారు అని అడిగాడు. దీంతో జూనియర్ లాయర్ నత్తిగా మాట్లాడుతూ లేవబోయాడు. కాని తమన్ అతని చేతిని నొక్కి ఆపాడు. తర్వాత తమన్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. మైలార్డ్, నా పేరు తమన్. నేను ఈరోజు ప్రణీత తరపున కేసు వాదించడానికి హాజరయ్యాను అని చెప్పాడు. దీంతో కోర్టు గది మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత గుసగుసలు మొదలయ్యాయి. ఇక మెహ్రా చిన్నగా ఎగతాళి చేస్తూ అడిగాడు, మిస్టర్ తమన్, కోర్టు సమయాన్ని వృధా చేయకండి. మీరు నిజంగా ఎన్రోలైన అడ్వకేటేనా అన్నాడు. దీంతో తమన్ మాట్లాడుతూ, అవును మైలార్డ్, నా ఎన్రోల్మెంట్ నంబర్ 2025 DA 4852 అని తమన్ అత్యంత స్పష్టమైన స్వరంతో చెప్పాడు. ఆ నంబర్ను ధృవీకరించమని జడ్జి తన క్లర్క్ను ఆదేశించాడు. క్లర్క్ కంప్యూటర్లో సెర్చ్ చేసి కొన్ని సెకండ్ల తర్వాత ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు, అవును మైలార్డ్, ఈ ఎన్రోల్మెంట్ నంబర్ పూర్తిగా వ్యాలిడ్ అన్నాడు. ఇక మెహ్రా తమన్ గురించి తన మనసులో ఏదో అనామక చిన్న లాయర్ అయి ఉంటాళ్లే అని నవ్వుకున్నాడు. 5 నిమిషాల్లో మట్టి కరిపిస్తాను అని అనుకున్నాడు. ఇక మైలార్డ్ అంటూ తమన్ తన వాంగ్మూలాన్ని ప్రారంభించాడు. ప్రతిపక్షం సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్ట్లో ప్రధాన దస్తావేజులో ఇటీవలే రసాయన సమ్మేళనం జరిగిందని వాదించారు. ఆ నివేదికలో 3 ప్రాథమిక తప్పులు ఉన్నాయి. అవి కోర్టులో దాన్ని పూర్తిగా చెల్లనిదిగా మరియు చట్టవిరుద్ధమైందిగా చేస్తాయి అని అన్నాడు. దీంతో మెహ్రా ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు. ఆబ్జెక్షన్ మైలార్డ్, ఈ నివేదిక బోర్డు సర్టిఫైడ్ చేసిన ఫోరెన్సిక్ నిపుణుడిచే తయారు చేయబడింది అని చెప్పాడు. ఇక తమన్, మైలార్డ్, మీరు అనుమతిస్తే నేను అదే సర్టిఫికేషన్ను ప్రశ్నించాలనుకుంటున్నాను అన్నాడు. తమన్ వాయిస్లో అజేయమైన తేజస్సు ఉంది. దీంతో జడ్జి సిన్హా కదిలి కూర్చున్నాడు. చెప్పండి మిస్టర్ తమన్ అని అన్నాడు. ఇక తమన్ తన ప్రింటౌట్ల నుండి ఒక కాగితాన్ని తీశాడు. ఈ నివేదికను తయారు చేసిన డాక్టర్ అనికేత్ బోస్ తన చివరి సర్టిఫికేషన్ను 2018లో రెన్యువల్ చేసుకున్నారు. భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం ఫోరెన్సిక్ డాక్యుమెంట్ పరీక్ష కోసం నిపుణుడి సర్టిఫికేషన్ను ప్రతి 5 సంవత్సరాలకొకసారి రెన్యువల్ చేసుకోవటం తప్పనిసరి. కాని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సమాచారం ప్రకారం డాక్టర్ బోస్ 2019లో కెనడా వెళ్లిపోయారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి సర్టిఫికేషన్ను పునరుద్ధరించుకోలేదు. అంటే చట్టబద్ధంగా 2023లోనే ఆయనకు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చే అర్హత కోల్పోయాడు అని అన్నాడు. దీంతో ఒక్కసారిగా కోర్టు గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. మెహ్రా ముఖం క్షణాల్లో పాలిపోయింది. కాని తమన్ అక్కడితో ఆగలేదు. అతను ఒంటరిగానే కోర్టు హాలంతటినీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లుగా ఉన్నాడు. ఇక 2వ పాయింట్ మైలార్డ్, నివేదికలో వారు ESDA అనగా ఎలక్ట్రోస్టాటిక్ డిటెక్షన్ అపారటస్ ఉపయోగించారని పేర్కొన్నారు. కాని ISO 5007 ప్రమాణాల ప్రకారం పరీక్ష జరిగిందా లేదా అని నివేదికలో ఎక్కడా రాయలేదు. మన భారతీయ కోర్టులలో కూడా ఆమోదించబడిన బ్రిటిష్ స్టాండర్డ్ BSI-SO 5008 ప్రకారం ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు తేమ మరియు ఉష్ణోగ్రత నియంత్రణ అవసరం. కాని ఈ రిపోర్ట్లో దీని ప్రస్తావనే లేదు అని చెప్పాడు. దీంతో మెహ్రా ఇప్పుడు తన జేబులోంచి రుమాలు తీసి నుదిటి మీద చెమట తుడుచుకోసాగాడు. తర్వాత నత్తిగా మాట్లాడుతూ, మైలార్డ్, ఇవి చాలా సూక్ష్మమైన టెక్నికల్ విషయాలు అని మెహ్రా అన్నాడు. ఇక తమన్ మాట్లాడుతూ, 3వ మరియు అత్యంత కీలకమైన పాయింట్. ఇప్పుడు తమన్ కొంచెం వాయిస్ పెంచాడు. ఈ కేసు యొక్క అసలు డాక్యుమెంట్ 1997లో రిజిస్టర్ చేయబడింది. ఆ సమయంలో ఉపయోగించబడిన సిరా వచ్చేసి ఐరన్ గాల్ ఇంక్. ఈ ఇంక్ ప్రత్యేకత ఏంటంటే కాలక్రమేణా ఇది ఆక్సిడైజ్ అయి ఒక ప్రత్యేక రసాయన సమ్మేళనంగా ఏర్పడుతుంది. డాక్టర్ బోస్ నివేదికలో చెప్పిన ఇటీవలి సమ్మేళనం వాస్తవానికి ఆ పాత సిరా కాలక్రమేణా మారటం వల్ల ఏర్పడిన ఫలితమే ఇది. ఇది 30 ఏళ్ల కిందటి నాటి ఏ దస్తావేజుల్లోనైనా కనిపిస్తుంది. దీన్ని నిరూపించడానికి ల్యాబ్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 1997 నాటి ఆ దస్తావేజులోని రిజిస్ట్రేషన్ నంబర్ మరియు అప్పటి సజీవ సాక్షుల సంతకాలు నేటికీ తాజాగా ఉన్నాయి అన్నాడు. దీంతో కోర్టు గది అంతా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లుగా ఉండిపోయింది. ప్రణీత కళ్ల నుంచి ఇప్పుడు కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో హాల్ వెనుక భాగంలో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా కూర్చొని అంతా గమనిస్తున్నాడు. ఆయనే కరణ్ మల్హోత్రా, భారతదేశపు న్యాయ ప్రపంచంలో ఒక లెజెండరీ లాయర్, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది మరియు అనేక అంతర్జాతీయ కేసుల్లో భారతదేశ ప్రతినిధి. అతను 70 ఏళ్లు దగ్గర పడుతున్నా ఆయన బుద్ధి నేటికీ పదునుగా ఉంది. ఆయన వేరే ఏదో కేసు పని మీద ఇక్కడికి వచ్చాడు. కాని కారిడార్లో చర్చ విని ఆసక్తి కొద్దీ ఇక్కడికి వచ్చాడు. తమన్ వాయిస్ వినగానే ఆయన చెక్కబొమ్మలా స్థిరపడిపోయాడు. తమన్ ఐరన్ గాల్ ఇంక్ వాదన వినిపించినప్పుడు కరణ్ మల్హోత్రా నిటారుగా కూర్చున్నాడు. ఇంతటి సూక్ష్మమైన వాదన, ఇంత అద్భుతమైన రిఫరెన్స్, ఇది ఏ సాధారణ న్యాయవాదితో అయ్యే పని కాదు. అందుకే కరణ్ లేచి నెమ్మదిగా జడ్జి వైపు నడిచాడు.
అతను ఆ వ్యక్తి వీపు మాత్రమే చూడగలిగాడు. అప్పుడు తమన్ మాట్లాడుతూ జడ్జి వైపు కొద్దిగా తిరిగినప్పుడు కరణ్ మల్హోత్రా ఒక్కసారిగా ఆగిపోయాడు. క్షణాల్లో ఆయన చేతిలోంచి లీగల్ ఫైల్ కింద పడిపోయింది. పక్కనే నిలబడిన ఆయన జూనియర్ లాయర్ భయపడ్డాడు. సార్, ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా అన్నాడు. కాని కరణ్ మల్హోత్రా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆయన కళ్ళు కన్నీళ్లతో మెరుస్తున్నాయి. ఆ వ్యక్తి 10 సంవత్సరాలు, సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఈ ముఖాన్ని చూశాడు. ఇక తమన్ అప్పుడు తన చివరి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. మైలార్డ్, ఈ క్షణాన కోర్టులో 3 సాక్షులను హాజరుపరచటానికి నేను అనుమతి కోరుతున్నాను అని అన్నాడు. 1, ఇప్పటికీ ఢిల్లీలో ఆరోగ్యంగా ఉన్న అప్పటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ క్లర్క్ని. 2, ఇదే ప్రత్యేకమైన సిరాపై పరిశోధన చేసిన ఢిల్లీ ఐఐటి రసాయన శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ పల్లవ్ మజుందార్ని. మరియు 3, సాక్షాత్తు సుధీర్ ఖన్నా యొక్క సొంత అకౌంటెంట్ని హాజరుపరచటానికి నేను అనుమతి కోరుతున్నాను. ఎందుకంటే డాక్టర్ బోస్ ఈ నకిలీ రిపోర్ట్ను తయారు చేయటానికి సరిగ్గా 1 వారం ముందు సుధీర్ ఖన్నా ఖాతా నుండి 60 లక్షల రూపాయలు బదిలీ చేయబడ్డాయని నా వద్ద ఆధారాలు ఉన్నాయి అన్నాడు. దీంతో కోర్టు గదిలో చల్లటి నిశ్శబ్దం అలుముకుంది. ఇక రాజేష్ మెహ్రా రాతి విగ్రహంలా నిలబడిపోయాడు. అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. జడ్జి సిన్హా తన కళ్లద్దాలు సరిచేసుకుని మెహ్రా వైపు చూశాడు. మిస్టర్ మెహ్రా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మెహ్రా అతి కష్టం మీద నత్తిగా మాట్లాడుతూ, మైలార్డ్, నాకు కొంచెం సమయం కావాలి అన్నాడు. లేదు, కుదరదు అని జడ్జి గంభీరమైన స్వరంతో అన్నాడు. తమన్ శర్మ సమర్పించిన వాదనలు మరియు ఆధారాలు ఈరోజు ఈ కేసు గతిని మార్చటానికి సరిపోతాయని న్యాయస్థానం భావిస్తోంది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఈ క్షణం నుండి రద్దు చేస్తూ దాన్ని చెల్లనిదిగా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా బ్యాంకు లావాదేవీల వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నాము. మరియు ప్రణీతా శర్మపై ఉన్న బార్ కౌన్సిల్ ఫిర్యాదులన్నింటినీ తక్షణమే కొట్టివేస్తున్నామని ప్రకటించారు. దీంతో కోర్టు గదిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రణీత తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. విచారణ ముగిసిన తర్వాత తమన్ కోర్టు గదిలోంచి బయటకు వచ్చి కారిడార్లోకి వస్తుండగా వెనక నుండి ఒక పరిచయం ఉన్న గొంతు వినిపించింది. దీంతో తమన్ ఆగిపోయాడు. మెల్లిగా వెనక్కి తిరిగేసరికి సాక్షాత్తు కరణ్ మల్హోత్రా నిలబడి ఉన్నాడు. చాలాసేపటి వరకు ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. కేవలం 2 వ్యక్తులు 10 సంవత్సరాల తర్వాత ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. కరణ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతని వాయిస్ భావోద్వేగంతో వణుకుతూ, ఇన్ని రోజులు ఎక్కడున్నావు తమన్ అని గొంతు పూడుకుపోయిన స్వరంతో అన్నాడు. 10 ఏళ్లుగా నేను పిచ్చివాడిలా నిన్ను వెతుకుతున్నాను. నీ ఫోన్ నంబర్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. నీ పాత ఆఫీసులో ఎలాంటి సమాచారం లేదు. సుప్రీంకోర్టు రిజిస్టర్లో కూడా నీ ఆచూకీ లేదు. ఇన్ని రోజులు భూమిలోపల దాక్కున్నావా ఏంటి అన్నాడు. కాని తమన్ మౌనంగా ఉన్నాడు. కాకపోతే చిన్నగా కాస్త వాడిపోయిన చిరునవ్వు నవ్వాడు. ఇక కరణ్ మల్హోత్రా ఇప్పుడు తమన్ భుజంపై చెయ్యి వేశాడు. నీకు తెలుసా తమన్, నేనెంత ఒంటరివాడినయ్యానో? నువ్వు కేవలం నా జూనియర్వి మాత్రమే కాదు, నా అత్యుత్తమ సహోద్యోగివి. నేను చూసిన అత్యంత ప్రతిభావంతుడవైన అబ్బాయివి నువ్వు. కేవలం 28 ఏళ్ల వయసులో నా 30 ఏళ్ల అనుభవాన్ని మసకబారేలా చేసే వాదనలు వినిపించేవాడివి అని అన్నాడు. దీంతో తమన్ నెమ్మదిగా మాట్లాడుతూ, సార్, ఆ రోజులు ఇప్పుడు మసకబారిన గతంలాగా అయిపోయాయి అని అన్నాడు. కాని నువ్వు ఇదంతా ఎందుకు వదిలేశావు తమన్ అన్నాడు. కరణ్ వాయిస్లో తీవ్రమైన వేదన ఉంది. ఇక తమన్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. సార్, మీకొక కేసు గుర్తుందా? ఓ పలుకుబడి ఉన్న పారిశ్రామికవేత్త కొడుకు నిందితుడిగా ఉన్న శిశు హత్య కేసు. మనం ఆ కేసు గెలిచాం కూడా. కాని గెలిచిన సరిగ్గా 3 నెలల తర్వాత ఆ కుర్రాడు డబ్బు బలంతో జైల్నుండి బయటకు వచ్చాడు. మరుసటి సంవత్సరం మళ్లీ అదే నేరం చేశాడు. ఆ రోజే నాకనిపించింది సార్, బహుశా చట్టం అనేది నాకోసం కాదని. నేను న్యాయం కావాలనుకున్నాను కాని ఆ రోజు గెలిచింది బలం, పలుకుబడి అన్నాడు. దీంతో కరణ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని మాట్లాడుతూ, కాని ఈరోజు నువ్వు ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగాడు. దీంతో తమన్ ప్రణీత వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఈనాటి సవాల్ నా భార్య గౌరవానికి సంబంధించింది సార్ అన్నాడు. ఇక అప్పటికే కారిడార్లో భారీ జనం గుమ్మిగూడారు. మరోవైపు ప్రణీత తన జూనియర్తో మాట్లాడుతూ ఉంది. కాని తమన్ కరణ్ మల్హోత్రాతో మాట్లాడటం చూసి ఆమె ఒక్కసారిగా స్థిరపడిపోయింది. ఢిల్లీ న్యాయవాద ప్రపంచంలో కరణ్ మల్హోత్రా గురించి ఎవరికి మాత్రం తెలియదు చెప్పండి? కాని ఈరోజు అదే గొప్ప న్యాయవాది తమన్ భుజంపై చెయ్యివేసి ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇది చూసి ప్రణీతకు తల తిరిగినంత పనైంది. దీంతో జూనియర్ గుసగుసలాడుతూ ఇలా అన్నాడు. మేడం, ఆయన స్వయంగా ఒక ప్రఖ్యాత పేరుగాంచిన కరణ్ మల్హోత్రా సార్. అలాంటాయనకి తమన్ సార్ ఎలా తెలుసు అన్నాడు. ఇక కరణ్ మల్హోత్రా కూడా ప్రణీత వైపు నడిచాడు. హో, మీరేనా ప్రణీత అని అడిగాడు. ప్రణీత కంగారుగా అవును సార్ అంది. ఇక కరణ్ ముఖంలో ఒక రహస్యమైన చిరునవ్వు ఉంది. అందుకే అతను మాట్లాడుతూ,
మీకు ఈ ప్రశాంతమైన భాగస్వామి గురించి ఎంతవరకు తెలుసు ప్రణీత అన్నాడు. దీంతో ప్రణీత తలతెంచుకుని నాకు కేవలం అని అనేలోపే కరణ్ మల్హోత్రా జనం వైపు చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అది సరిగ్గా 1998వ సంవత్సరం. ఆ సమయంలో నేను దేశంలోనే అత్యంత కఠినమైన పర్యావరణ కాలుష్య కేసు మీద పనిచేస్తున్నాను. ప్రతిపక్షంలో 20 దేశాలకు చెందిన ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు. అప్పుడు నేను దాదాపు ఓటమిని అంగీకరించే స్థితిలో ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయంలో నా ఆఫీస్లో ఇంటర్న్గా చేరాడు ఈ అబ్బాయి. పేరు తమన్ శర్మ. అతనికి పెద్ద పరిచయాలేమీ లేవు. కాని మొదటి రోజే నా కేస్ ఫైల్లో ఎంత చిన్న లూప్ హోల్ కనిపెట్టాడంటే దాంతో నేను ఆ కేసును గెలిచేశాను. ఆ తర్వాత 3 ఏళ్లు అతను నాకు కుడిభుజంగా ఉన్నాడు. 2001లో ఒక ఉదయం ఏమీ చెప్పకుండా కేవలం ఒక ఉత్తరం వదిలిపెట్టి మాయమైపోయాడు. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది ఏంటంటే ఈ రత్నం ఎక్కడికీ పోలేదని, దుమ్ము చాటున తనను తాను దాచుకుందని అర్థమవుతుంది అన్నాడు. దీంతో ప్రణీత ఒక్క క్షణం తమన్ వైపు చూసింది. అతను దూరంగా కిటికీ బయట ఆకాశం వైపు చూస్తున్నాడు. అచ్చం మునుపటిలాగే ప్రశాంతంగా, స్థిరంగా. ఇక ప్రణీత ఇన్నేళ్లుగా తాను ఎవరినైతే తక్కువగా అంచనా వేసిందో అతను నిజానికి ఒక మహాసముద్రం అని ఆమెకర్థమైంది. ఆ సాయంత్రం వసంత్ కుంజ్ ఫ్లాట్లో ఒక లోతైన ప్రశాంతత అలుముకుంది. ప్రణీత తలుపు మూసి తమన్ ఎదురుగా కూర్చుంది. తమన్, ఇప్పుడు చెప్పు, అసలు నువ్వెవరు? ఈరోజు నువ్వు నాకు అన్ని వివరంగా చెప్పాలి తమన్ అని అంది. దీంతో తమన్ నెమ్మదిగా కాఫీ చేసుకుని వచ్చాడు. సోఫా టేబుల్ మీద 2 కప్పులు పెట్టి కూర్చున్నాడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు ప్రణీత అని అన్నాడు. ఇక ప్రణీత మాట్లాడుతూ, మొత్తం స్టోరీ అంతా నాకు కావాలి. నిన్ను నువ్వు ఎందుకిలా కుదించుకున్నావు అంది. ఇక బయట అప్పటికే ఢిల్లీలో చీకటి పడుతోంది. దూరంగా ట్రాఫిక్ చప్పుళ్లు వినిపిస్తున్నాయి. తమన్ ప్రశాంత స్వరంతో మాట్లాడటం ప్రారంభించాడు. కరణ్ సార్ నన్ను తీర్చిదిద్దారు. కాని ఒక కేసులో నేనే తప్పు చేశాను ప్రణీత. నిందితుడు నిర్దోషి అని నేను భావించాను. నా తెలివితేటలతో అతన్ని రక్షించాను. కాని తర్వాత అతను నిజంగానే నేరస్తుడని తెలిసింది. నా తప్పు వల్ల అతను తప్పించుకున్నాడు మరియు మరొక అమాయకుడి జీవితాన్ని నాశనం చేశాడు. అప్పుడు నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ఆ అపరాధ భావన నుండి పారిపోయాను అని చెప్పాడు. దీంతో ప్రణీత కళ్ల నుండి కన్నీళ్లు ప్రవహించసాగాయి. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు తమన్ అని అంది. నువ్వు తెలుసుకుంటే బాధపడతావు ప్రణీత. మరియు నువ్వొక విజయవంతమైన లాయర్ భార్యగా ఉండటం నాకిష్టం లేదు. నువ్వు కేవలం నా ప్రణీతలాగా ఉండాలని నేను కోరుకున్నాను. మన బంధంలో ఎలాంటి వృత్తిపరమైన పోలికలు రాకూడదు అన్నాడు. దీంతో ప్రణీత లేచి తమన్ చేతులను గట్టిగా పట్టుకుని కూర్చుంది. కాని ఈరోజు తమన్ చిరునవ్వు నవ్వాడు. ఈరోజు నీ కష్టం చూసి మౌనంగా ఉండటం నా వల్ల కాలేదు ప్రణీత అని చెప్పాడు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన 3 నెలల తర్వాత వసంత్ కుంజ్లోని ఓ చిన్న ఫ్లాట్ ముందు ఒక రాయల్ బ్లాక్ కార్ వచ్చి ఆగింది. డ్రైవర్ తలుపు తీయగానే స్వయంగా కరణ్ మల్హోత్రా బయటకు దిగారు. పైకెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే తమన్ తలుపు తీశాడు. 2 సార్ లోపలికి అన్నాడు తమన్. కరణ్ లోపలికి వెళ్లి చూసేసరికి డ్రాయింగ్ రూమ్ మూలన ఉన్న టేబుల్ మీద ఇప్పుడు బోలెడన్ని పుస్తకాలు, ల్యాప్టాప్లు ఉన్నాయి. తమన్, ప్రణీత ఇద్దరూ కలిసి కూర్చొని ఒక కేస్ని స్టడీ చేస్తున్నారు. అది చూసి కరణ్ నవ్వాడు. నేనంతా చూస్తున్నాను. నువ్వు మళ్లీ చదువు మొదలుపెట్టావన్నమాట అన్నాడు. టీ తాగుతూ మాటలు కలిశాయి. కరణ్ తను బ్రీఫ్ కేస్ నుండి ఒక మందపాటి ఫైల్ని తీసి తమన్ ముందు ఉంచాడు. సుప్రీంకోర్టులో ఒక చాలా పెద్ద కేసు వచ్చింది తమన్. పర్యావరణ కాలుష్యానికి సంబంధించి ఒక బహుళజాతి కంపెనీపై కేసు. వేలాది మంది ప్రజల జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసులో నువ్వు నాతో పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. తమన్ ఆ ఫైల్ పేజీలు తిప్పుతూ అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయాడు. సార్, ఇక్కడ ఒక పెద్ద చట్టపరమైన చిక్కు ఉంది. 14వ ఆర్టికల్లోని అంతర్జాతీయ ఒప్పందం మరియు భారతీయ జలమార్గ చట్టం మధ్య నేరుగా ఘర్షణ వస్తుంది అని అన్నాడు. దీంతో కరణ్ మల్హోత్రా సంతృప్తికరమైన చిరునవ్వుతో, సరిగ్గా పట్టుకున్నావు తమన్. సరిగ్గా ఇక్కడే నాకు నీ సహాయం కావాలి అన్నాడు. దాంతో తమన్ కొంచెం ఆలోచించి, సార్, నేను బహుశా మునుపటిలా రోజూ కోర్టుకు వెళ్లకపోవచ్చు. కాని ఇంట్లోనే కూర్చొని మీవి మరియు ప్రణీత యొక్క కేసులకు సంబంధించిన అన్ని స్ట్రాటజీస్ ని మొత్తం నేను సిద్ధం చేస్తాను. అప్పుడే అంతా బాగుంటుంది సార్ అన్నాడు తమన్. ఇక కరణ్ మాట్లాడుతూ, భారతదేశపు అత్యుత్తమ చట్టపరమైన మెదడు మళ్లీ చురుగ్గా మారింది. అదే నాకు అత్యంత ఆనందం అని అన్నాడు. ప్రణీత దూరంగా నిలబడి ఇదంతా వింటోంది. ఇప్పుడు ఆమె కళ్లల్లో తమన్ పట్ల గాఢమైన గౌరవం మరియు ప్రేమ ఉన్నాయి. పొరుగింటి మీనాక్షి గుప్తా బహుశా ఇప్పటికీ లాయర్ భార్యకు పనికిమాలిన భర్త అని అనుకుంటూ ఉండవచ్చు. కాని ఆ చిన్న ఫ్లాట్ లోపలే దేశంలోని అతిపెద్ద కేసుల తీర్పులు సిద్ధమవుతున్నాయని ఆమెకు మాత్రం ఏం తెలుసు? అన్ని తుఫాన్లు శబ్దం చేసుకుంటూ రావు. కొన్ని తుఫానులు చాలా నిశ్శబ్దంగా వస్తాయి మరియు ఆ నిశ్శబ్దంగా వచ్చే తుఫానే మొత్తం చరిత్రను మార్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ కథ మీకు నచ్చితే
ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనివల్ల మా వీడియో ఏ ప్రాంతం వరకు చేరుకుందనేది మాకొక అవగాహన వస్తుంది. జై హింద్, జై భారత్.